తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, జ్యోతిష్య రత్న బిరుదాంకితులు శ్రీమతి డాక్టర్ సూరంపూడి భానుకోటేశ్వరి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఎలా ఉన్నారు మేడం? అమ్మవారి దయ వల్ల మీరు? నేను బాగున్నాను. అమ్మవారి దయ వల్ల అందరం బాగుంటాం. బాగుండాలి బాగుండాలి కూడా. రకరకాల యుద్ధ వాతావరణం ఉంది. మనకి ఈ గ్యాస్ అవైలబుల్ గా లేదని ఇట్లా రకరకాల వార్తలు వినిపిస్తూ ఉంటే భయాందోళనలో ఉన్నాము. కృత్రిమంగా వస్తున్నటువంటి న్యూస్లు గానే పరిగణించాలి, భయపడద్దు అని సందర్భంగా మీరు చెప్తారా? ఒక నెల 2 నెలల్లో చాలా వరకు సద్దుమణిగే వ్యవహారాలు ఇవన్నీ కూడా పెద్దగా పానిక్ అవ్వాల్సిన పని లేదు. బట్ ఎప్పుడైనా సరే అతిగా భయపడకూడదు, అలాగని మరీ కేర్ఫ్రీగా కూడా ఉండకూడదు. మన జాగ్రత్తలో మనం ఉండి కొంచెం నిల్వలు ఉంచుకోవడం బెటర్. మంచి మాట చెప్పారు. ఒక 2 నెలలు అటు ఇటుగా, అంతే. ఒక 2 నెలలు తర్వాత అంతా సర్దుకుంటుంది. ప్రకృతి అందించేటటువంటి కొన్ని మహిమాన్వితమైనటువంటి రోజుల్ని కనుక వినియోగించుకోవటం మొదలు పెడితే ఇంకా ఈశ్వరుడు చూసుకుంటాడు, ఆయన మీద వేసేయచ్చు. అటువంటి అద్భుతమైనటువంటి రోజుల్లో ఇరుపక్షాల్లో వచ్చేటటువంటి రోజులే ఈ ఏకాదశి అంటే ఈ సంవత్సరంలో వచ్చేటటువంటి ఆఖరి ఏకాదశి, పాల్గొన బహుళ పక్ష ఏకాదశి, పాపమోచిని ఏకాదశిని ఎలా వినియోగించుకోవాలి, ఏమేం కాంబినేషన్స్ తో వస్తుంది, వినియోగించుకుంటే ఎటువంటి ఇబ్బందుల నుంచి మనం బయటపడతాం, ఇత్యాది విషయాలు మీ ద్వారానండి. తప్పకుండా పద్మిని. మనకి మీరన్నట్టు ఏకాదశి తిథుల్ని మనం సరిగ్గా వాడుకున్నట్లయితే అందున మీరు ఖచ్చితంగా ఏకాదశి తిథిని పాటిస్తారు. నేను ఎప్పటి నుంచో ఈ విషయం అంటే నోటీస్ చేస్తూ ఉన్నా. 2 ఏకాదశిని కూడా ప్రాపర్ గా వినియోగించుకుంటారు. ఏకాదశి అది నిజంగా స్వామివారి కృప ఉండాలి, పూర్వజన్మ సుకృతం కూడా ఉండాలి. అలాగా కంటిన్యూగా చేసుకుంటూ వెళ్ళాలంటే నాకు తెలిసిన పెద్దలు కొంతమంది అలా చేశారు. వాళ్ళ లైఫ్ వాళ్ళు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తూ ఉంటే పద్మిని ఎలా అనిపిస్తుంది అంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. కేవలంగా ఏకాదశి తిథిని పట్టుకున్నారు అంతే. అంటే 2 ఏకాదశులు ప్రతి నెల చేసుకుంటూ ఉంటారు. ఒక రోజు వారు ఏదో గ్రంథం తిరిగేస్తూ ఉన్నారట. తిరిగేస్తూ ఉంటే అప్పుడే వాళ్ళ ఆవిడ భోజనానికి రండి అని చెప్పినప్పుడు వస్తాను ఒక 10 నిమిషాలు ఆగన్నారు. 10 నిమిషాలు ఆగిన తర్వాత పిలిచినప్పుడు ఆయన బుక్ పక్కన పెట్టి లేచారట. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఫ్యాన్ కింద పడిపోయింది, తిరుగుతున్న ఫ్యాన్. వారు ఏకాదశి అంటే నేను ఇది జరిగి కూడా 10 సంవత్సరాల క్రితం ఏకాదశి మహత్యం ఎలాంటిది అని తెలుసుకోవాలని ఉత్సాహంతో వారు చేస్తూ ఉన్నారు. ఎప్పటి నుంచో చేస్తూ ఉన్నారు. ఏకాదశి మీరు చేస్తున్నారు, దాని ప్రాసెస్ కూడా తెలిస్తే ఎప్పుడైనా మనకి ఫలితాలు తెలిస్తే ఇంకొంచెం ఉత్సాహంగా చేస్తాం. రివ్యూ ప్రపంచం కదా ఇది. అంతే కదా, ఏదైనా కొనాలంటే రివ్యూలు చేస్తాం. భగవంతుడికి కూడా రివ్యూలు అవసరమైంది, ఏం చేస్తాం. సో అదొక ఉత్సాహంతో, చిన్నతనం అనుకోండి, ఉత్సాహం అనుకోండి, అడిగాను. అడిగినప్పుడు వారు నేను ఒకటి చెప్తాను, ఇంకా అడిగి చెప్తే ఇంకా మీరు ఇంకొక ప్రశ్న అడగరు. నా జీవితంలో జరిగిందని చెప్పి ఇది చెప్పారు. ఇక అంతే, షట్ యువర్ మౌత్ అన్నట్టు చెప్పేసేసుకున్నా అంతే. అంటే నాకు తెలుసు మహత్యం అది, బట్ వీరు చేస్తూ ఉన్నారు. నేనంటే ఏదో పురాణం ఒక గాథ చెప్తారు, ఇలా చెప్తారని నేను అడిగాను. బట్ వారికి జరిగింది చెప్పేప్పటికి ఒక్కసారి నాకు అది అంటారు కదా, ఒళ్ళంతా జలధరింత వచ్చేసేసింది. అప్పటి నుంచి ఏకాదశి తిథి భగవన్ నామ జపానికి ఎక్కువగా వినియోగించడం ప్రారంభించాను. తదనుగుణంగా ప్రతి సంవత్సరం కూడా సంవత్సరం మించి సంవత్సరం ఉన్నతంగా ఉండడము, అది మన చుట్టూ ఉన్న వాతావరణం కావచ్చు, మన పిల్లలది కావచ్చు, అంతా కూడా మానసిక ప్రశాంతత ప్రతి సంవత్సరం పెరగడం అయితే నేను నోటీస్ చేస్తాను. ఆన్ దిస్ నోట్, నేను కూడా ఏకాదశులు మొదలు పెట్టిన తర్వాతే పుత్రోదయం అయింది. అసలు కోరికే కాదు, అసలు మీకు ఎక్స్పెక్టేషన్ లేదు. అంతకు ముందు దీవెనల రూపంలో మీకు ఇచ్చినా కూడా ఏమో మేడం ప్లానే లేదు అనేదాన్ని కదా. అసలు ఆలోచన మీకు అసలు ఏమీ మాత్రం కూడా లేదు. అలా ఏకాదశి చేయడం వల్ల చిన్ని కృష్ణుడే నాకు పుట్టాడు. నిజంగా జీవితం మారిపోయింది. వాడు నా చుట్టూ తిరగటం బాగా ఆస్వాదించాలంటే. అంటే పిల్లలే దైవ ప్రసాదాలు అని చెప్తాం కదా, అలాగా. అంటే ఏకాదశి గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే అవుతుంది పదని. అలాగే మనకి మాస శివరాత్రి, అసలు మనం జీవితంలో ఏకాదశి తిథులు, మాస శివరాత్రి మనం ప్రాపర్ గా యూజ్ చేస్తాం. అష్టమి నవమి తిథులు అమ్మవారికి, వీటిని గనక మనం బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తే
ఉంటే ఇక మన లైఫ్ లో తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. కాకపోతే ఈ కలియుగంలో ఉన్నాం కాబట్టి అన్ని పట్టుకోవాలంటే కలిపురుషుడు అంటూ కొన్ని పరీక్షలు పెడుతూ ఉంటాడు. వాటిని మనం దులపరించుకుంటూ ఆ పరీక్షను ఇగ్నోర్ చేస్తూ మనం వెళ్తూ ఉండాలి. అంటే మనం ఎప్పుడైతే వెళ్దాం అని అనుకుంటామో శక్తి కూడా పరమాత్ముడే ఇస్తాడు. ఈ సంకల్పం మనదా చెప్పండి? అసలు పుట్టుకే మనది కాదు, మనం ఈ జీవాత్మ పరమాత్మ. సో అన్ని కూడా పరమాత్ముడే చూసుకుంటాడు. ఈసారి మనకు వచ్చిన ఏకాదశి చాలా విశేషంతో కూడి వచ్చింది. దానికి కారణం ఏంటంటే శ్రవణ నక్షత్రము, ఆదివారము. మనకి బిఫోర్ ఏకాదశికి ముందు రోజే ఆదివారంతో వచ్చింది. శనివారమే రవి సంక్రమణం జరిగింది. అంటే మధ్యాహ్నం పూట జరిగింది. సో మధ్యాహ్నం పూట జరిగింది కరెక్ట్ గా. అంటే మనం ఆదివారం కూడా మనం చూసుకుంటే ఆయన డిగ్రీస్ వైజ్ 0లోనే ఉన్నాం. ఇండైరెక్ట్ గా ఇది కూడా రవి సంక్రమణం దినంగానే మనం భావించవచ్చు. కానీ కంప్లీట్ రవి సంక్రమణం అని కాదు, ఆయన 14వ తారీఖు వచ్చేస్తున్నారు. అయితే ఈ శ్రవణ నక్షత్రము కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రము. ఎప్పుడైనా సరే ఒక ఇదిగా ప్రారంభించుకొని ప్రతి శ్రవణ నక్షత్రము వెంకటేశ్వర స్వామికి కనుక మనం కొన్ని పూలు, అంటే మన దొడ్లో పూచేవి కానివ్వండి, లేదా మనం కొనుక్కొచ్చినా సరే ఒకటి కంటే ఎక్కువ పూలు, ఎక్కువ రకం పూలు స్వామివారికి అలంకరించి. ఎందుకంటే విష్ణుమూర్తి అలంకార ప్రియుడు కదా. సో మనం ఆయన ఎంత అలంకరించి కుదిరితే 108 ఒత్తులు వేసి ఆవు నేతి వేసి ఆవు నేతితో దీపారాధన చేస్తూ ఉంటే కనుక ప్రతి నెల వచ్చే శ్రవణ నక్షత్రం విష్ణుమూర్తి జన్మ నక్షత్రాలు. శ్రవణ నక్షత్రం, అలాగే పునర్వసు నక్షత్రం లేదా ఆదివారాలు, పునర్వసు గాని ఆదివారాలు గాని, అలాగే రోహిణి నక్షత్రం. ఈ 3 నక్షత్రాల్ని మనం పట్టుకుంటే స్థితికారకుడు కదా శ్రీమన్నారాయణుడు. మనకి లలిత సహస్రనామాల్లో కూడా గోప్త్రి గోవింద రూపిణి అని ఉంటుంది. అంటే మనకి స్థితి ఉన్నప్పుడు ఆవిడ గోవింద రూపంలో మనల్ని పాలిస్తుంది. సృష్టి చేసేప్పుడు బ్రహ్మ రూపంలో సృష్టి చేస్తుంది. సంహారం చేసేప్పుడు ఈశ్వర రూపంలో చేస్తుందని మనకి లలిత సహస్రనామంలో ఉంటుంది. ఇలా మనం కనుక ఈ 3 నక్షత్రాన్ని పట్టుకుంటే ప్రతి నెల కూడా, అంటే రోహిణి నక్షత్రం రోజు తెల్ల బట్టలు ధరించాలి, కృష్ణ పరమాత్ముడికి వెన్న నైవేద్యం పెట్టాలి. ఇది పెడుతూ ఉంటే ఇప్పుడు ఇది అసంబద్ధమైనా కూడా ఇలా చేస్తూ వెళ్తే కెరియర్ లో మంచి గ్రోత్, మంచి చామ్ ఉంటుంది. ఇది చాలా మందికి చెప్పాను పద్మిని, వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయిన విషయం నేను చెప్తున్నా. నేను కూడా ఎక్స్పీరియన్స్ అయిన విషయము. ప్రతి నెల రోహిణి నక్షత్రం, అలాగే ప్రతి నెల శ్రవణ నక్షత్రం. ఇప్పుడు ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే మనకి శ్రవణ నక్షత్రంతో కూడి వచ్చింది. సో ఇది మన అందరం కూడా వినియోగించాల్సిన రోజు. వీలుంటే ఏకాదశి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడానికి మనకి వ్రతకల్పంలోనే ఉంటుంది కదా ఏకాదశిలో. ప్రతి నెల ఏకాదశి మరియు రవి సంక్రమణం రోజు ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఈ రోజుల్లో ఇంకా విశేషమని మనం ఇంకొకటి, ఇది ఫ్లాగ్ అండ్ ఆఫ్ మనకి ఈ సంవత్సరంలో ఉన్నాం, పరాభవ నవ సంవత్సరంలోకి రాబోతూ ఉన్నాము. సో ఈ సంవత్సరంలో వచ్చే ఈ లాస్ట్ ఏకాదశిని మనం ప్రాపర్ గా యూజ్ చేస్తే కర్టన్ రైజర్ బ్యూటిఫుల్ ఇయర్. అద్భుతం అద్భుతం. మరి ఏం చేయమంటారు? ప్రత్యేకించి ఆ రోజున ఉపవాసాదులు ఎలాగో ఉంటారు, ఉంటూ కూడా ఇంకా స్వామివారిని ఎలా అర్చన చేయమంటారు? ఆ రోజు వెంకటేశ్వర స్వామి వారికి 2 లేదా 3 రకాల పూలు, ఇంకా ఎన్ని రకాల పూలు ఉంటే అన్ని అర్పించి 108 ఒత్తులతోటి ఆవు నెత్తితోటి దీపారాధన చేయడం. కుదిరిన వాళ్ళు సత్యనారాయణ స్వామి వ్రత కథ చదువుకోవచ్చు, లేదా బ్రహ్మాలని పిలిచి వారి సమక్షంలో చేసుకోవచ్చు. ఏదైనా చేసుకున్నా కూడా మంచిది. ఓకే, చాలా మంచి ఫలితాన్ని అయితే డెఫినెట్ గా చూస్తారు. అద్భుతం అండి, చాలా చక్కగా తెలియజేశారు. అలాగే గుళ్ళల్లో కూడా సామూహికంగా కూడా సత్యనారాయణ స్వామి వ్రతాలు చేస్తారు. సామూహిక సాధన సమిష్టి సాధన అని అంటూ ఉంటారు. ఇంకా ఎక్కువ ఫలితం ఉంటుంది. కొంచెం అంటే మాకు అంత స్తోమత లేదండి, ఇంట్లో అట్లీస్ట్ ఒక 5-6 వేలు అవుతుంది కదా, సో గుళ్ళో అయినా చేసుకునే ప్రయత్నం చేస్తారని. కొంతమందికి అవకాశం డబ్బులు ఉన్నా ఇంట్లో చేసుకున్నా, ఇప్పుడు నెల లడ్డు ఏదైనా అవకాశం లేకపోయినా కూడా ఇంట్లో కొంచెం పెద్దవాళ్ళు ఒంట్లో బాగాలేకపోయినా చేసుకునే పరిస్థితులు కూడా అనుకూలం లేకపోయినప్పుడు ఇది నేను ఇలానే గుళ్ళో కట్టేసేస్తాను, కుదిరినప్పుడు ఇంట్లో చేసుకుంటాను. బట్ ఏదైనా ప్రతి నెల ఒకసారి సత్యనారాయణ స్వామి వ్రతానికి గోత్రనామాలు మోగాల్సిందే. అది మంచి ఫలితాన్ని ఇస్తుంది. మీకు తెలుసు కదా అది ప్రాక్టికల్ గా ఎలా చేసుకుంటున్నాను. ఇది కూడా సత్యదేవుని పట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది. బాబోయ్, సత్యనారాయణ స్వామి అంటే సత్యం గలదే, అంతే, ఇంకా వేరే మాటలు లేవు. అద్భుతం అండి. అయితే ఆ రోజంతా భగవన్నామ స్మరణలో ఉండాలి అనేది ప్రత్యేకంగా చెప్పారు కదా, ఒక్క నామం ఏదైనా ప్రేక్షకులకు చెప్తారా?
అందరూ ఇప్పుడు మనం చూస్తే కనుక ప్రెసెంట్ ఉన్న సినారియోలో ప్రతి ఒక్కళ్ళు కూడా కెరియర్లో ఎక్స్పాండ్ అవ్వాలని అనుకుంటుంటారు, ఎక్సెల్ చేసుకోవాలని అనుకుంటారు. సో ఒకవేళ విద్యార్థులైనా కానీ వాళ్ళు చదువు దేనికోసం చదువుకుంటారు, తర్వాత మంచి బ్రైట్ ఫ్యూచర్ కోసమే కదా, బ్రైట్ కెరియర్ కోసమే కదా. సో ఈ కెరియర్ని ఇచ్చే నామం ఒకటి వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించిందే. వజ్రం ఒకటో ధర గోవింద, వజ్రం ఒకటో ధర గోవింద, వజ్రం ఒకటో ధర గోవింద, శ్రీ శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. ఇది కనుక చదువుకుంటూ ఉంటే ఆయన తల మీద వజ్రం ఒకటం ఉంటుంది. ఇప్పుడు క్రౌన్ అంటారు కదా, ఉద్యోగం కూడా ఒక మంచి క్రౌన్ మనకు ఉండాలంటే స్వామివారిని అమ్మవారు ఎంఎస్ సుబ్బలక్ష్మి అమ్మవారు కీర్తనలు పాడినప్పుడు ఎంత మాత్రమున ఎవరు పిలిచినా అంత మాత్రమే నీవు అని అంటుంది కదా. సో వజ్రం ఒకటో ధర గోవింద అంటూ ఉంటే మనకి కిరీటము ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ పెట్టి ఒక మంచి ఉన్నత స్థానంలో ఆయన కూర్చోబెడతారు. అద్భుతం అండి, అదే కావాలి కూడా. ఎందుకంటే కోరిక లేకుండా లేకపోతే ఏదో కామ్యార్థం లేకుండా చేయాలి అని అంటే చాలా సాధనా పరులు అయితే మాత్రం చేస్తారు. సో మాకు మాత్రం ఇట్లా చిన్న చిన్న కోరికలు ఉన్నాయి, అవి చాలా చిన్నవి ఆయనకి, అవి తీర్చాలి మన వాళ్ళ కోరిక. తర్వాత కోరికలు లేని స్థితికి కూడా తీసుకెళ్ళలేదు ఆయన. మనం ఆయన వేలు పట్టుకొని నడవడం మనం చేయాల్సింది అంతే. అమృత ధార పోస్తున్నట్టే ఉంటుంది ఆయన గురించి వింటూ ఉంటే. ఎంత విన్నా తక్కువే. వాసుదేవుడి గురించి, విష్ణుమూర్తి గురించి అంతే, ఆ పేర్లోనే ఒక ఆకర్షణ, ఒక ఆనందం ఉంటుంది. ఉంటుంది. చాలా చాలా చక్కగా తెలియజేశారు, సరళంగా తెలియజేశారు, అందరికీ అర్థమయ్యే విధానంలో. అందరూ కూడా యూటిలైజ్ చేసుకోవాలి. ఇటువంటి ఇంకొక విషయం అండి, ఇటువంటి పర్వదినాలు ఆదివారాలు వచ్చినప్పుడు ఒక ఇంత నాకు భయం వేస్తుంది. ఎందుకంటే ఎవరి అలవాట్లు వాళ్ళవి, కానీ నాన్ వెజ్ ఆ రోజున తినటం, ఆదివారం ప్రత్యేకంగా తింటారు కాబట్టి ఈ సందర్భంగా మనవి చెయ్యొచ్చా వాళ్ళకి ఆ రోజు? తప్పకుండా చెయ్యాలి. మీరు చెప్పడం సంతోషంగా ఉంది. అంటే అసలు యాక్చువల్ గా నేనే చెప్పాలి, బట్ మీరు నేను ఛాన్స్ ఇవ్వను ఎవరికి, అదేగా వాళ్ళు కూడా అనేది లేదు. అంటే మీకు ఐడియా వచ్చింది. ఇప్పుడైతే నాకు హానెస్ట్లీ టు బి హానెస్ట్లీ ఈ ఆలోచన కూడా నాకు రాలేదు. సరస్వతి ఎదురుగా ఉందిగా అలా వచ్చేస్తుంది. చెప్పండి. అసలు ఎప్పుడైనా సరే మనకి వేదిక్ క్యాలెండర్, వేదిక్ డే స్టార్ట్ అయ్యేదే సండే. కరెక్ట్. బ్రిటిషర్స్ వచ్చినప్పుడు ఇలా మనం వేదపరంగా మన జీవితాన్ని వైదికంగా జీవిస్తూ ఉన్నందుకే మనం ఇంత భారతదేశం రత్నగర్భ అని మన పెద్దలు ఎప్పటి నుంచో చెప్తున్నారు. అది మనందరికీ తెలిసిన విషయం. మనందరం బాగుపడిపోతూ ఉన్నాం అని చెప్పి ఆదివారాన్ని ఒక లేమ్యాన్ డేగా, ఒక డేగా చేసేసేసి అసలు మనన్నిటికీ దూరాన్ని చేశారు. సో సనాతన ధర్మంలో మన అందరం కూడా సనాతన ధర్మంలో ఉన్నాం. సనాతన ధర్మంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఆదివారము మద్యపానము, స్త్రీ తైలం, మధు, మాంసం ఇవన్నీ కూడా త్యజించాలి. త్యజిస్తూ ఉంటే అసలు ఏం చేసినా చేయకపోయినా, మీరు చాలా మంచి వ్యాలిడ్ పాయింట్ తీసుకున్నారు. ఇది వేదం వ్యాలిడేట్ చేసిన పాయింట్, మనం వ్యాలిడేట్ చేసిన పాయింట్ కాదు. అసలు ప్రతి ఆదివారము వీటన్నిటిని దూరంగా పెట్టి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆత్మబలం పెరుగుతుంది. సూర్యుడు ఎవరు పద్మిని? మనకు అందరికి ఆత్మకారకుడు. మళ్ళీ మన జన్మ జాతకంలో ఆత్మకారకుడు డిఫర్ అవుతారు, కానీ అందరికి ఆత్మకారకుడు సూర్యుడు. ఆత్మబలంతో కదా అన్ని, ఆత్మబలం ఆత్మ సంకల్పంతోనే కదా ఎన్ని పనులైనా చేయగలిగేది. ఇప్పుడు వికలాంగులు కొన్ని అంత విజయాన్ని సాధిస్తున్నారంటే దానికి కారణం ఏంటి? వాళ్ళలో ఉన్న ఆత్మబలం వాళ్ళ చేత ఆ పని చేయిస్తుంది. ఇంత సకలాంగులమైన మనం ఎన్ని సాధించవచ్చు? దీనికి ఆత్మబలం మనకి తెలియకుండానే సూర్యుడికి మబ్బులు కమ్మినట్టు, సూర్యుడికి గ్రహణం పట్టినట్టు, మనకి తెలియకుండా తెలిసి చేసేవి మానడు, తెలియక చేసేవి కొంచెం బోలెడు అని చెప్తారు మన పెద్దవాళ్ళు. తెలియకుండా పాడు చేసుకుంటున్నాం. చాలా వ్యాలిడ్ పాయింట్. వేదం వ్యాలిడేట్ చేసింది, వేదం చెప్పింది మనం పట్టుకుంటే కనుక ఖచ్చితంగా మన జీవితము సుగమం అవుతుంది. అలా అవ్వాలి. సండే మాత్రం ఒకంత మీరు చెప్పినట్టుగానే సండే జాగ్రత్తగా వ్యవహరిస్తే, అందులో ఏకాదశి వచ్చింది కాబట్టి ఇంకా ఎక్కువగా అద్భుతం. మామూలుగానే ఏకాదశులు వీటికి తినద్దు అని అంటారు. ఒక్కరోజు భగవంతుడి కోసం, స్వామి కార్యం స్వకార్యం. చాలా అద్భుతంగా తెలియజేశారండి. కృతజ్ఞతలు. నమస్కారం అండి. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.